అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక గత ఏడాది 46,617 కానిస్టేబుల్ ఖాళీల నియామక ప్రక్రియ పూర్తి చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఏడాది మళ్లీ భారీ సంఖ్యలో ఉద్యోగాలతో వచ్చేసింది. తాజాగా 39,481 కానిస్టేబుల్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో దీనికి సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఇక 10th పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చును. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇక నవంబరు 5, 6, 7 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ అవకాశం అయితే ఉంటుంది. ఇక CISFలో 7,145, CRPFలో 11,541, SSBలో 819, ITBPలో 3,017, AIRలో 1,248, SSFలో 35, NCBలో 22 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇక వీటికి రాత పరీక్షలతో పాటు ఫిజికల్ ఏపీఎస్సిఎన్సీ టెస్ట్, అలాగనే ఫిజికల్ స్టాండప్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 10th లేదా మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. పురుషులైతే 170 సెంటీమీటర్ల ఎత్తు, మహిళలైతే 157 సెంటీమీటర్లకు ఎత్తు తగ్గకుండా ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఇక మొత్తం పరీక్ష 160 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లీషు లేదా హిందీల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్ వ్యవధి 60 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక దరఖాస్తు ఫీజు ₹100. మహిళలు, SC, ST, మాజీ సైనిక అభ్యర్థులు ఫీజు చెల్లించనక్కర్లేదు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖ, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్లో పరీక్షలు నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం SSC ఆఫిషియల్ వెబ్సైట్లో చూడొచ్చు.